ఇప్పుడు మరియమ్మ మార్త ఇద్దరు ఉన్నారు కదా. మరియమ్మ మంచిదే, మార్తమ్మ కూడా మంచిదే, ఇద్దరు మంచివాళ్ళే, దానిలో ఎటువంటి తేడా లేదు. కానీ మరియమ్మకి, అక్కా చెల్లెల్లో ఈ మరియమ్మకి ప్యాషన్ ఏంటంటే ముందల ప్రభు పాదాల దగ్గర కూర్చుందాం. ఆవిడేమనుకుంది, చాలామంది వస్తారు, వీళ్ళందరికీ వంటలు చేయాలి, ఈ పని ఎవరు చేస్తారు అనుకుంది. అయితే మరి పని చేయవసరం లేదా? ఇప్పుడు అక్కడ మరియమ్మ పాదాల దగ్గర కూర్చుంది, మార్తమ్మ వంటలు చేస్తుంది. కానీ ఇక్కడ మన చర్చిలో చూస్తే వంటలు చేసి అన్ని పనులు చేసి వచ్చి ముందు చర్చిలో కూర్చుంటారు. ఇక్కడ ఏ పని చేయని వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా వస్తారు, తేరుకుని పడక మంచం వేయించి లేచి సర్దుకొని దిద్దుకొని నెమ్మదిగా వచ్చేటప్పటికి 10:30, 11, 11:30, 12 అవుతుంది. కొంతమంది యవనస్తులు వస్తారు, పొద్దున్నే వచ్చి గబగబా అన్నీ రెడీ చేసేసి మళ్ళీ స్నానాలు చేసి టైంకి వస్తారు. ఏ పని చేయని వాళ్ళు ఏం చేస్తారు? మెల్లగా సర్దుకొని దిద్దుకొని ఏం పోయిందిలే అని ఆవలిచ్చుకుంటా అనుకుంటా ఒళ్ళిరగ తీసుకుంటా ఎప్పుడుకో వస్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు 10 గంటలకల్లా ఏం ఆరాధనకి వెళ్తాం? అంత అవసరమా? అంతసేపు కూర్చోవాలా? అంత అవసరం లేదు కదా. ఒక అరగంట అటు ఇటు వెళ్ళొచ్చు, పని గంట లేట్కి వెళ్తే నష్టమే ఉందలే. కొంచెం మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడండి. ఆయన ఆరాధనకి వెళ్ళడానికి అరగంట ముందుగా వచ్చేవాడు. ఆరాధన ఒక అరగంట ముందుగా చేరేవాడు. చాలా సంతోషం. మెల్లమెల్లగా 5 నిమిషాలు ఆరాధన టైంకి వచ్చేవాడు. ఇంకా మెల్లమెల్లగా 5 నిమిషాలు 10 నిమిషాలల్లా మెల్లగా పాటలు అయిపోయేటప్పుడు వచ్చేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు? కానుకలు వేసే టైంకి వచ్చేవాడు, ప్రోగ్రెసివ్గా. తర్వాత రొట్టె విరిచే టైంకి వచ్చేవాడు. ఆ తర్వాత మానేసి చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. హీ లాస్ట్ హిజ్ ఫెయిత్, హీ లాస్ట్ హిజ్ ఆర్డర్, డిసిప్లైన్ అంత పోయింది. చాలా విచారకరమైన రీతిలో ఆయన చనిపోయాడు. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆర్ యూ రెడీ ఫర్ ద ర్యాప్చర్? ఎప్పుడేం జరుగుతుందో ఏం తెలుస్తుంది తెలియదు కదా. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. కనుక మనందరం ఈ పెంతెకొస్తు దినాల్లో ఉన్నాం కాబట్టి, అంటే వేరే రోజుల్లో ప్రార్థన చేయొద్దా? తప్పకుండా ప్రార్థన చేయాలి. పెంతెకొస్తు దినాల్లో ఫైర్ మనం టచ్ చేస్తే, అగ్ని మనం తాకిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ సంఘంలో వాళ్ళు మరీ ఎక్కువ ప్రార్థన చేశారు. జూన్ 8వ తారీఖు ఏమంటాం, ఈ పెంతెకొస్తు డే ప్రేయర్, వరల్డ్ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ఆ తర్వాత ఇక నెమ్మదిగా రెస్ట్ తీసుకోవచ్చనే కాదు, దేవుని అగ్ని నిన్ను తాకినప్పుడు మరి ఎక్కువైనటువంటి తీవ్రతతో నీవు ఇంకా ప్రార్థనలో కొనసాగుతావు.